హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, తిరుపతి లడ్డు వివాదం పైన నిన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సార్ మరోసారి చర్చలకు దారితీసింది. చాలామంది చంద్రబాబు నాయుడు గారికి అగనిస్ట్గా పోస్టులు పెట్టారు. ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా అయింది. హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారు హిందువులందరికీ అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. మరి అసలు సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్స్ చేసింది దీనిపైన? మరి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పారా లేదా సార్? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా ట్విట్టర్లో మారుమోగిస్తూ ఉన్నారు చంద్రబాబు షుడ్ అపలైజ్ హిందూస్ అని. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నల్ని ఆల్రెడీ వైసీపీ జగన్ అడిగాడు, వైసీపీ అడిగింది, నాలాంటి జర్నలిస్టులు చాలామంది అడిగాము. ఇవన్నీ కొత్త ప్రశ్నలు అయితే కాదు. సుప్రీంకోర్టు ఏ ఒక్క ప్రశ్న కూడా కొత్తది ఏమీ లేదు. అందరూ ఆల్రెడీ చాలామంది చంద్రబాబు లడ్డు రాజకీయం చేస్తున్నాడని గుర్తించిన అందరూ కూడా అడిగిన ప్రశ్నలే సుప్రీంకోర్టు అడిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇప్పుడు 5 రకాల పిటిషన్లు ఈ లడ్డు గొడవ వివాదానికి సంబంధించి నమోదని. అందులో నిన్న 4 రకాల పిటిషన్ల మీద చర్చ జరిగింది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద. ఇప్పటివరకు ఏంటంటే, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి, ఒకటి వైవి సుబ్బారెడ్డి, తర్వాత ప్రముఖ హిస్టోరియన్ చరిత్రకారుడు విక్రమ్ సంపత్, తర్వాత ప్రవచనకారుడు, హిందీలో పాపులర్ ప్రవచనకారుడు దుష్యంత్ ద్వివేది, ఆయన వీళ్ళ మీద పిటిషన్ల మీద చర్చ జరిగింది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి తరపున రాజారావు అని ఆయన అటెండ్ అయ్యారు. దాని తర్వాత టీటీడీ తరపున సిద్ధార్థ లూత్రా, ఇటు ఏపీ గవర్నమెంట్ తరపున ముకుల్ రోహిత్గి, వాళ్ళు సీనియర్ అడ్వకేట్లు మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో వాళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లో ఉన్న పాయింట్స్ని ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా రైజ్ చేసింది. సో దీనికి సిద్ధార్థ లూత్రా ఏం చెప్పాడంటే, మామూలుగా జూలైలో కొంతమంది భక్తులు లడ్డు నాణ్యత మీద సందేహాలు వ్యక్తం చేశారు. దాంతో జూలై 6 అండ్ జూలై 12వ తేదీ సప్లై చేసిన ఒక సంస్థ, ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన సంస్థ శాంపుల్స్ 2 ట్యాంకర్ల నుంచి 4 శాంపుల్స్ తీసుకొని ఎన్డీడీబీ, గుజరాత్లో ఉండే ఎన్డీడీబీ సంస్థకి ల్యాబ్కి, కాఫ్ అనే ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి పంపించాం. వాళ్ళు కంటామినేట్ అయిందని చెప్పారు. అయితే ఆ కంటామినేషన్ నేచర్ ఏందనేది ఇంకా ఎంక్వైరీలో తేలాల్సి ఉందని సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకి చెప్పాడు. సిద్ధార్థ లూత్రా ఎక్కడా కూడా యానిమల్ ఫేట్ అనో ఇంకొక ఫ్యాట్ అనో చెప్పలేదు. చంద్రబాబు మాత్రమే యానిమల్ ఫ్యాట్ అన్నాడు. సిద్ధార్థ లూత్రా కోర్టుకి చెప్పేటప్పుడు చెప్పాలి కదా, కానీ అదేం ఫ్యాట్ అని చెప్పలేదు. కంటామినేట్ అయింది, అది నేచర్ ఆఫ్ ద కంటామినేషన్ అనేది ఎంక్వైరీలో తేలాలనేది సిద్ధార్థ లూత్రా చెప్పాడు. దానివల్ల సిద్ధార్థ లూత్రా కూడా ఇరుక్కున్నట్టుగా మనకు తెలిసింది. అంటే టీటీడీ మనకు తెలుసు, ఈవో మొదటి నుంచి కూడా ఈవో చెప్తున్నది ఏంది, ఫస్ట్ యానిమల్ ఫ్యాట్ అన్నాడు వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు. దాని తర్వాత చంద్రబాబు సెప్టెంబర్ 18న తన కూటమి సభ్యుల సమావేశంలో, రాజకీయ సమావేశంలో సడన్గా యానిమల్ ఫ్యాట్ కలిపేశారని చెప్పేశాడు. లడ్లో ఆల్రెడీ కలిపిన నెయ్యిని వాడేశారని చంద్రబాబు చెప్పేశాడు. దాని తర్వాత ఈవో శ్యామలరావు యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని మేము వాడలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పెద్ద రచ్చ అయిపోయింది. దాంతో వైసీపీ కూడా ఇమీడియట్గా స్పందించి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సిబిఐకి కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ విచారణ జరిపించాలని కోరుకున్నాడు. అట్లాగే జగన్ కూడా మోడీకి లెటర్ రాశాడు. ఈ అక్కడున్న టీటీడీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో మీ మంత్రులు, కేంద్ర మంత్రులు రికమెండ్ చేసిన అనేక మంది సభ్యులు ఉన్నారు, మరి వాళ్ళకి తెలియకుండా జరిగిందా అనేది కూడా రైజ్ చేశాడు. అప్పుడే డిఫెన్స్కి వెళ్ళిపోయాడు చంద్రబాబు. ఎందుకంటే క్లియర్గా ఒక పక్క లోకేష్ కూడా ట్వీట్ పెట్టాడు, కలిపి ఈ కంటామినేట్ అయిన నెయ్యిని లడ్లో వాడలేదని లోకేష్ చెప్పాడు. అట్లాగే టీటీడీ ఈవో చెప్పాడు. కానీ చంద్రబాబు ఒకడే ఇలా చెప్పాడు. దాంతో చంద్రబాబు ఇరుక్కున్నట్టుగా అయింది. హిందూ సంఘాలన్నీ కూడా చంద్రబాబు మీద కోపంగా ఉన్నాయి. ఎందుకంటే నిరూపణ కాకముందే చంద్రబాబు అలా చెప్పడం వల్ల 140 కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గాయపడ్డాయి అనేది విహెచ్పి లాంటి సంఘాలు కూడా. అందుకని చంద్రబాబు వేసిన సిట్కు వ్యతిరేకంగా కూడా విహెచ్పి మాట్లాడింది, విశ్వ హిందూ పరిషత్తు.
ఎందుకంటే సిట్టును కూడా రేపొద్దున ఆయన రాజకీయాలకు వాడుకుంటాడని. అంటే ఒక పక్క హిందూ ఆ, మతానికి సంబంధించి పేటెంట్ రైట్స్ అనేవి ఆ, ఇటు బీజేపీకి కానీ హిందూ సంఘాలకు కానీ ఉంటాయి జనరల్గా. అది చంద్రబాబు వాడుకోవడం పట్ల వాళ్ళకు కూడా కోపం వచ్చింది. రెండోది ఎంక్వైరీ ఏమి కాలేదు. ఒక పక్క ఆ, ఆ ఇచ్చిన ఎన్డీడీబీ ఆ కాఫ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్లు మొత్తం లీక్ అయినాయి. దాని మీద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీ ప్రెస్ లాంటివి ఎడిటోరియల్ కూడా రాసాయి. ఆ రిపోర్ట్ని డీటెయిల్గా చూపించాయి. ఆ రిపోర్ట్లోనే డిస్క్లైమర్ కూడా ఉంది. ఎందుకంటే ఫీడ్ ఆ యానిమల్కి ఆవులకి ఇచ్చే ఫీడ్ని బట్టి కూడా కంటామినేషన్ ఉండొచ్చు. అట్లాగే లో ఎనర్జీ ఉన్న కౌస్లో కూడా కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది. అట్లాగే టెక్నికల్ ప్రాసెస్లో పాలని నెయ్యిగా మార్చే టెక్నికల్ ప్రాసెస్లో కూడా ఈ కంటామినేషన్ స్కోప్ ఉంది. తర్వాత చివరిగా మేమిచ్చిన రిపోర్టు కూడా ఫాల్స్ పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉందనేది క్లియర్గా చెప్పింది. సో అందుకని ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చంద్రబాబు తరపున ఉన్న ఇద్దరు లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని అనేక ప్రశ్నలు వేసింది. అంటే క్లియర్గా చంద్రబాబుని వేసినట్టే. అంటే ఫస్ట్ వేసింది ఏంటంటే అసలు ఆ ఒక్క కంపెనీ సప్లై చేసే నెయ్యిని మాత్రం ఎందుకు ల్యాబ్కు పంపించారు? లడ్డు బాలేదు, లడ్డులో ఏదో కల్తీ జరిగింది అన్నప్పుడు 5 కంపెనీలు నెయ్యి సప్లై చేస్తుంటే ఒక కంపెనీ నెయ్యి మాత్రమే ఎందుకు పంపించారు? మిగతా కంపెనీలు ఎందుకు పంపించలేదు? దట్ ఈజ్ నెంబర్ 1. సెకండ్, అసలు కంటామినేటెడ్ నెయ్యిని లడ్డులో వాడలేదన్నప్పుడు వాడినట్టుగా రాజకీయంగా చెప్పడం కరెక్టా అనేది సుప్రీంకోర్టు అడిగింది. అంటే లడ్డుని రాజకీయాలకు, దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఘోరమైన విషయం అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు డిస్క్లైమర్ ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు అని చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు? మైసూర్లో ల్యాబ్ ఉంది, తర్వాత లూధియానాలో ఉంది. వాటిలో మీరు ఎందుకు టెస్ట్ చేయలేదు? ఎవరైనా ఒకరు ఫాల్స్ పాజిటివ్ అని వాళ్ళే చెప్తున్నప్పుడు వేరే దానికి వెళ్లకుండా నువ్వెలా దాన్ని కలిసిందని నువ్వెలా చెప్తావు? వాళ్ళే గ్యారంటీగా చెప్పట్లేదు కదా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ఇది గ్యారంటీగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పట్లా. ఎందుకు? ఫాల్స్ పాజిటివ్ కూడా ఉండొచ్చని వాళ్ళే డిస్క్లైమర్ వేసినారు. వాళ్ళు వేసినప్పుడు నువ్వెలా గ్యారంటీ కలిసిందని నువ్వెలా చెప్తావు? అందులో ఆ తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే జూలై 16న ఈ రిపోర్టు మీకు అందితే సెప్టెంబర్ 18 వరకు దీన్ని ఎందుకు బయట పెట్టలేదు? అఫీషియల్గా కేసు పెట్టాల్సింది ఎవరు? టీటీడీ. దాని మీద ఎంక్వైరీ వేయాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంటు. అదేమీ చేయకుండా ఒక పొలిటికల్ సమావేశంలో సెప్టెంబర్ 18న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెప్తాడు? అంటే ఇది కోట్లాది మంది హిందువులతో మీరు ఆటలాడుకుంటున్నట్టుగా ఉంది అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు తుషార్ మెహతా అని సాలిసిటర్ జనరల్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆయన కూడా పాల్గొన్నాడు. సో ఆయన్ని ఒక ప్రశ్న వేసింది. అదేంటంటే ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో, అంటే దేవుణ్ణి లడ్డుని రాజకీయాలకు వాడుకుంటున్న కాంటెక్స్ట్లో స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరిపించాలా? మీ అభిప్రాయం చెప్పండి అనేది సుప్రీంకోర్టు అడిగింది. సో సుప్రీంకోర్టు అంటే ఇక్కడ ద్విసభ్య ధర్మాసనం, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ఇద్దరు మాట్లాడారు. సో అనేక ప్రశ్నలు సంధిస్తే ఇటు ముకుల్ రోహత్గి కానీ ఇటు సిద్ధార్థ లూత్రా కానీ నీళ్లు నమిలే పరిస్థితి సుప్రీంకోర్టులో ఏర్పడింది. చాలా గట్టిగానే వాళ్ళు అడిగారు. ఎందుకంటే ఏమీ సమాధానాలు చెప్పే పరిస్థితి లేదు. ఏవి సమాధానాలు ఏటంటే అటు మాట్లాడడానికి ఇదేమో రాజకీయ సమావేశం కాదు. సుప్రీంకోర్టుకి ప్రతిదానికి ఆధారాలు ఉండాలి. సో క్లియర్గా సుప్రీంకోర్టు ఆ రిపోర్ట్ని పరిశీలించింది, వీళ్ళ వాదనలు వినింది. అన్నీ విన్నాక ఈ ప్రశ్నలు వేసింది. ఇది చంద్రబాబుని సీరియస్గా వేసింది. అందువల్ల ఇప్పుడు హిందూ సంఘాలందరూ చంద్రబాబు సారీ చెప్పాలి, హిందువులకి క్షమాపణ చెప్పాలి, హిందువుల్ని గాయపరిచాడు చంద్రబాబు అని అంటున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. వైసీపీకి కూడా ఇది రాజకీయంగా ఉపయోగపడే అంశం కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని ట్విట్టర్లో కూడా దీన్ని ఈ చంద్రబాబు అపాలైజ్ టు హిందూస్ అనే ఎవరో ఇచ్చింది అది, కానీ ట్విట్టర్లో వీళ్ళు విపరీతంగా దాన్ని వైరల్ చేస్తున్నారు. అట్లాగే పోస్టులు పెడుతున్నారు. ఒక పక్క తెలుగుదేశం మీడియా డిఫెన్స్లో పడింది. వాళ్ళు సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది, ఇలాంటి భాష వాడుతున్నారు తప్ప కీలక కామెంట్లు కావవి, చంద్రబాబుని ఇరుకుని పెట్టేవి, చంద్రబాబు తప్పు చేశాడు అన్నట్టుగానే సుప్రీంకోర్టు మాట్లాడింది. అదైతే ఆర్డరో తీర్పో కాదు, సుప్రీంకోర్టు కామెంట్లే కావచ్చు, కానీ
ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. కానీ చంద్రబాబు ఇప్పటి వరకు సారీ చెప్పడమో ఇంకోటి చేయలేదు, సైలెంట్గా ఉంటున్నాడు. వీళ్ళంతా డిఫెన్స్లో అయితే పడిపోయారు. సడన్గా చంద్రబాబు కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయారు. జగన్ అండ్ బ్యాచ్ అఫెన్సివ్లోకి వచ్చారు. వాళ్ళకి ఇది సోకాల్ భాషలో చెప్పాలి లడ్డులాగా దొరికింది సుప్రీంకోర్టు తీర్పు అనేది. మరి నెక్స్ట్ కోర్సు ఏం జరగబోతుందనేది చూడాలి. నిజంగా చంద్రబాబు సారీ చెప్తేమో మళ్ళీ ఆయనకి ఇంకొక తను తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి, చెప్పకపోతేమో సుప్రీంకోర్టుకి ఆయన ఏమి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇదే రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కామెంట్స్ని కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినప్పుడు ఈయన ఇమీడియట్గా సారీ చెప్పాడు. అందువల్ల కొంత సుప్రీంకోర్టు కూడా తగ్గింది. మరి చంద్రబాబు కానీ సారీ చెప్పకపోతే నెక్స్ట్ ఇప్పుడు 3వ తేదీ విచారణ ఉంది. సుప్రీంకోర్టు సీరియస్గానే తీసుకుంటుంది. అంటే కనీసం ఆయన మనం చెప్పినాక కూడా స్పందించలేదన్న కోపం సుప్రీంకోర్టుకి కూడా ఉండే అవకాశం ఉంది. మరి చంద్రబాబు దీన్ని ఎట్లా ఎదుర్కొంటాడు